సో పార్ట్ 1లో పుడిలు తింటేనో ఫేస్బుక్ డీయాక్టివేట్ చేస్తున్నో వాట్సాప్ యూజ్ చేయకపోతేనో జ్ఞాపక శక్తి పెరగది అన్న విషయం క్లియర్గా నేర్చుకున్నాం. దాంతోపాటు జ్ఞాపక శక్తి అంటే నీకు ఎగ్జామ్ హాల్లో అడిగిన అన్ని క్వశ్చన్స్కి అస్సలు గుర్తు చేసుకునే అవసరం లేకుండా అన్ని ఆన్సర్స్ టకటక గుర్తుకు రావడం అన్న విషయం కూడా క్లియర్గా నేర్చుకున్నాం. సో ఎగ్జాక్ట్గా ఎలా ప్రిపేర్ అయితే 100% జ్ఞాపక శక్తి ఉంటుంది అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నావు. నువ్వు రొటీన్గా ఎలా చదువుతావు, నీకు కావాల్సిన టెక్స్ట్ బుక్ ఏదో నువ్వు సెలెక్ట్ చేసుకుంటావు ఏది చదవాలనుకున్నది. సో దాంట్లో ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి నీకు కావాల్సిన టాపిక్ ఓపెన్ చేసి ఫస్ట్ టాపిక్ చదివేస్తావు, ఆ తర్వాత సెకండ్ టాపిక్ చదువుతావు, ఆ తర్వాత థర్డ్ టాపిక్, ఫోర్త్ టాపిక్, అట్లా ఒక 30 to 40 minutes కంటిన్యూస్గా చదువుకుంటూ పోతుంటావు. ఎప్పుడైతే నీకు స్ట్రెయినియస్ అనిపిస్తుందో, అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుందో అప్పుడు బుక్ పక్కన పెట్టేసి కాసేపు రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి మళ్ళీ కాసేపటి తర్వాత 2 పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటి, ఎక్కడైతే నువ్వు టాపిక్ వదిలేసినావో ఆ నెక్స్ట్ టాపిక్ నుంచి కంటిన్యూ చేయడం, లేదా వేరే బుక్ తీసుకోవడం, ఇలా నువ్వు చదువుతావు. సో పాయింట్కి వస్తే ఇలా 10 to 12 times per year చదివిన తర్వాత కూడా రేపు ఎగ్జామ్ అన్నప్పుడు ఈ క్షణం నీకు ఏమనిపిస్తుంటుంది, ఎగ్జామ్ హాల్లో నేను చదివిన గుర్తుకొస్తాయా లేవా అన్న కంగారు ఉంటుంది. అలానే ఎగ్జామ్ హాల్కి పోయేటప్పుడు విపరీతమైన టెన్షన్, దడదడ భయం. ఎగ్జామ్ హాల్లో నువ్వు క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత అక్కడక్కడ నీకు తెలిసిన క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని తెలియని క్వశ్చన్స్ ఉంటాయి. ఈవెన్ తెలిసిన క్వశ్చన్స్ కూడా విపరీతంగా నువ్వు ఇబ్బంది పడుతుంటావు. ఎందుకు, చాలా మట్టుకు పాయింట్స్ గుర్తుకు రావు. ఎక్కడో ఒక దగ్గర అక్కడక్కడ కొన్ని పాయింట్స్ గుర్తుకు వస్తుంటాయి, అవి నువ్వు రాయడానికి బాగా ఇబ్బంది పడుతుంటావు. ఇంకా గుర్తుకు రాని పాయింట్స్ అయితే విపరీతంగా ప్రయత్నిస్తుంటావు గుర్తు చేసుకోవడానికి, అయినా కూడా గుర్తుకు రావు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 10 to 12 times ఒక టాపిక్ నువ్వు చదివినా కూడా సంవత్సరం లోపు నీకు ఇంకా కూడా పూర్తిగా గుర్తుకు రావట్లేదంటే నువ్వు చదివే సిస్టంలోనే తప్పున్నది అన్న విషయం నువ్వు పసిగట్టు. నువ్వు ఎలా చదువుతావో చూసావు కదా, సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది నేను చెప్తాను, జాగ్రత్తగా చూడు. ఎగ్జాక్ట్గా ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను. నువ్వు కావాల్సిన టెక్స్ట్ బుక్ తీసుకున్న తర్వాత ఇండెక్స్ పేజ్ ఓపెన్ చేసి నీకు కావాల్సిన టాపిక్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత టాపిక్ హెడ్డింగ్ చూడు. లైక్ ఇది మెండెల్స్ లాస్. సో ఈ హెడ్డింగ్ చూసిన తర్వాత బుక్ క్లోజ్ చేయి. క్లోజ్ చేసిన తర్వాత ఏమవుతుందో చూద్దాం ఒకసారి. క్లోజ్ చేసి ఆ టాపిక్ గురించి ఏదో ఒకటి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. ఇలా చెప్పగానే నువ్వు వెంటనే అడిగే క్వశ్చన్ ఏంటి, సార్ అసలు టాపిక్ చదవకన్నా ముందు బుక్ క్లోజ్ చేసి గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తే పాయింట్స్ ఎలా గుర్తుకొస్తాయి సార్, నేను ఒకసారి కూడా చదవలే కదా అంటావు. నీ ఈ ప్రశ్నకి నా ఆన్సర్ ఏంటంటే, నువ్వు ఏ టాపిక్ గురించి అయినా ఎంతో కొంత టీచర్ చెప్పినప్పుడు వినుంటావు, నీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు దూరము డిస్కస్ చేస్తుంటే అవి నీ చెవులో పడి ఉంటాయి. ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్ అయింది కాబట్టి నువ్వు మూవీస్లో చూసి ఉంటావు, న్యూస్లో వినుంటావు, యూట్యూబ్లో, గూగుల్లో ఎక్కడో ఒక దగ్గర కొంచెం అన్న నీకు తెలిసి ఉంటుంది ఆ టాపిక్. సో దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించు. జస్ట్ ఇప్పుడు నేను మెండెల్స్ లాస్ గురించి కొన్ని పాయింట్స్ రికలెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. లైక్ ఇప్పుడు డెల్స్ లాస్. సో ఇక్కడ మెన్ అంటే మగవాళ్ళు, డెల్ అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా డెల్ ల్యాప్టాప్, తర్వాత లాస్ అంటే చట్టం. సో మగవాళ్ళు ఈ డెల్ ల్యాప్టాప్ని యూజ్ చేయడం గురించి చట్టం ఏమన్నా ఉందా అన్న డౌట్ నాకు వచ్చింది. దిస్ ఈజ్ మై ఒపీనియన్. అంటే మగవాళ్ళు డెల్ ల్యాప్టాప్ గురించి యూజ్ చేయడం గురించి ఏదైనా చట్టం ఉందా, అంటే మగవాళ్ళు డెల్ ల్యాప్టాప్ యూజ్ చేయొద్దా చట్ట ప్రకారం, ఇట్లాంటి డౌట్స్ నాకు వచ్చినాయి. దీస్ ఆర్ మై ఒపీనియన్స్. మెండెల్స్ లాస్ గురించి నేను అనుకున్నాను కదా, టెక్స్ట్ బుక్లో ఏమున్నదో చూద్దాం. మెండెల్ ప్రపోండెడ్ దట్. ఓకే, ఫస్ట్ లైన్లో నాకు ఏమర్థమైంది ఏంటంటే మెండెల్స్ లాస్ని మెన్ డెల్ అని డివైడ్ చేసేటట్టు లేదు. మెండెల్ అనేట ఆయన సైంటిస్ట్. సో మెండెల్ ప్రపోండెడ్ దట్ అమాంగ్ ఎ పెయిర్ ఆఫ్ క్లోజ్లీ రిలేటెడ్ alleles or factors for a character, only one expresses itself in the first generation as one of the alleles dominant over the other. This is called Mendel's laws of dominance. సో ఇక్కడ మగవాళ్ళు కానీ ఈ డెల్ ల్యాప్టాప్ కానీ చట్టం గురించి కానీ ఏదీ లేదు. వెరీ క్లియర్ పాయింట్ ఏంటంటే ఒక క్యారెక్టర్, ఒక గుణం, అంటే పొడవుగా పెరిగే చెట్టుది ఒక గుణం ఉంటుంది, లావుగా పెరిగే చెట్టుది ఒక గుణం ఉంటుంది. సో ఒక గుణం రావాలి అంటే దానికి సంబంధించిన 2 alleles కానీ 2 factors కానీ ఉంటే అందులో ఒకటే allele ఎక్స్ప్రెస్ చేస్తుంది ఫస్ట్ జనరేషన్లో. ఎందుకు అంటే ఇది డామినెంట్ allele ఉంటుంది. దీన్నే మెండెల్స్ లాస్ ఆఫ్ డామినెన్స్ అంటారు. సో నేను చాలా రియలైజ్ అయినా, నేను మగవాళ్ళు డెల్ ల్యాప్టాప్ చట్టం అనుకున్నాను కానీ తప్పు. సో 80% మెండెల్స్ లాస్ అంటే 2 alleles ఉన్నప్పుడు ఒకటే ఫ్యాక్టర్, ఒకటే allele ఎక్స్ప్రెస్ చేసేది ఫస్ట్ జనరేషన్లో, బికాస్ దట్ ఈస్ డామినెంట్. దిస్ ఈజ్ కాల్డ్ మెండెల్స్ లాస్ ఆఫ్ డామినెన్స్. లైక్ నేను రియలైజ్ అయ్యాను. నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. ఓకే, ఇకలాజికల్ పిరమిడ్స్. నేను ఇది చూడగానే క్లోజ్ చేసినాను. ఈకోలాజికల్ పిరమిడ్స్. నాకు ఈ పదం చూసినప్పుడు ఏమవుతుందంటే, ఈకో అంటే ప్రతిధ్వని, రైట్? ఇప్పుడు మనము పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్స్లో ఉన్నప్పుడు కానీ పాత కట్టడి భవనాల్లో ఉన్నప్పుడు గట్టిగా అరిస్తే, లైక్ హలో అని గట్టిగా అరిచినప్పుడు హలో అనే శబ్దం మనకు 3-4 సార్లు 5-6 సార్లు వినిపించడంని ఎకో అంటారు. ఇక్కడ ఈకోలాజికల్ పిరమిడ్స్ అంటున్నాడు. సో లాజిక్ అంటే లాజిక్ అందరికీ తెలిసిందే. పిరమిడ్స్ అంటే
ఈజిప్ట్లో పిరమిడ్స్ గురించి అయితే తెలుసు. ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే మనం జనరల్గా ఫంక్షన్ హాల్స్లో కానీ పెద్ద పెద్ద భవనాల్లో కానీ ఈ ఈకో అనేది చూస్తాం. మరి ఈజిప్ట్కి వెళ్ళి పిరమిడ్స్ దగ్గర అరుస్తే ఈ ఈకో అనేది వినిపిస్తుందా లేదనేది లాజిక్ అనుకుంటా. నా ఒపీనియన్ ఇలా నేను ఎక్స్ప్రెస్ చేసిన. ఇప్పుడు ఇకలాజికల్ పిరమిడ్స్ అంటే యాక్చువల్గా ఏముందో టెక్స్ట్ బుక్లో చూద్దాం మనం. ఇకలాజికల్ పిరమిడ్స్ అపార్ట్ ఫ్రమ్ ది ఫుడ్ చైన్స్. ఇక్కడ అర్థమైపోయింది, అంటే ఈ ప్రతిధ్వని గురించి కానీ లాజిక్ గురించి కానీ లేదు. సో అపార్ట్ ఫ్రమ్ ది ఫుడ్ చైన్స్, పిరమిడ్స్ ఆర్ అనదర్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ విచ్ షో ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ఆర్గనిజం టు అనదర్. సో ఒక ఆర్గనిజం నుంచి ఇంకొక ఆర్గనిజంకి ఎనర్జీ ఫ్లో అవ్వడాన్ని ఫుడ్ చైన్ అంటారు. దాన్ని పిరమిడ్ రూపంలో చూపేదాన్ని ఇకలాజికల్ పిరమిడ్స్ అంటారు. యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్. వావ్, సూపర్ బ్రో, సూపర్. ఖచ్చితంగా నేను అనుకున్న పాయింట్లో ఒక్క పాయింట్ ఉన్నా నన్ను నేను మెచ్చుకుంటాను, ఎందుకంటే నేను టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయకుండా ముందే చూసినాను. ఇక్కడ యూ మే హ్యావ్ హర్డ్ అబౌట్ పిరమిడ్స్ ఆఫ్ ఈజిప్ట్ అని చెప్పిండు. ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఇట్ వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై రిప్రజెంటెడ్ ఎట్ ది బేస్. ఓకే, ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్ ప్రొడ్యూస్డ్ ఆర్ రిప్రజెంటెడ్ ఎట్ ది బేస్ అండ్ అదర్ సక్సెసివ్ ట్రాఫిక్ లెవెల్స్ ఆర్ రిప్రజెంటెడ్ వన్ ఆఫ్ ది అదర్ కార్నివర్స్ ఎట్ ది టాప్. సో ఇట్లా ఎప్పుడైతే యానిమల్స్ని ఒక పిరమిడ్ షేప్లో మనము ఇమాజిన్ చేసుకుంటామో అప్పుడు కింద అనేటి ప్రైమరీ ఆర్ ఫస్ట్ ట్రాఫిక్ లెవెల్లో పెడతాం. నెక్స్ట్ ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిషరీ కన్స్యూమర్స్, పైన కార్నివర్స్ ఉంటాయి. ఎందుకంటే కార్నివర్స్ అనేటి ఆల్మోస్ట్ కింద అన్ని ఆర్గనిజమ్స్ని తినొచ్చు. సో దీని గురించి ఇలా ఉంది. ఇప్పుడు నేను ఇకలాజికల్ పిరమిడ్ అని ఏదైతే అనుకున్నానో, ప్రతిధ్వని, లాజిక్, పిరమిడ్, ఇందులో పిరమిడ్ ఒక పాయింట్ కరెక్ట్ ఉంది, మిగతా 2 పాయింట్లు కంప్లీట్గా తప్పు ఉంది. సో నేను ఇక్కడ తప్పుగా ఊహించుకున్నాని రియలైజ్ అయినా, రైట్. ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ ఏదన్నా చూద్దాం. ఓకే, ఓపెన్ చేస్తే మినామాటా డిసీజ్ గురించి ఉంది. సో మినామాటా డిసీజ్ గురించి నేను ఎలా నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తానో చూడండి. మినామాటా, సో మీనా అనే అమ్మాయి, మాట అంటే మాట్లాడడం. సో మీనా అనే అమ్మాయి మాట్లాడడమే డిసీజా, లేదా మీనా అనే అమ్మాయి మాట్లాడకపోవడం అనేది డిసీజా? ఇది ఏదో వెరైటీగా ఉంది. మీనా అనే అమ్మాయి గురించి ఇంతలా టెక్స్ట్ బుక్లు ఎందుకు ఇచ్చి ఉంటో నాకైతే అర్థమవుతలేదు. సో దాని గురించి ఏముందో చూద్దాం. మీనామాటా డిసీజ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ మీనామాటా సిటీ. ఓకే, ఫస్ట్ లైన్లోనే నేను రియలైజ్ అయిపోయాను ఏంటంటే ఇక్కడ మీనా అంటే అమ్మాయి కాదు, మాట అంటే పదాలు కాదు, మీనామాటా అనేది సిటీ పేరు. నాకు తెలియదు సిటీ పేరు కాబట్టి నా ఒపీనియన్ నేను నాకు తగ్గట్టు ఎక్స్ప్రెస్ చేసిన ఇందాక, బట్ ఇక్కడ రియలైజ్ అవుతున్నా. మీనామాటా డిసీజ్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ మీనామాటా సిటీ ఇన్ జపాన్ ఇన్ 1956. ఇట్ వాజ్ కాజ్డ్ బై ద రిలీజ్ ఆఫ్ మిథైల్ మెర్క్యూరీ ఇన్ ది ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ ఫ్రమ్ ది చీసో కార్పొరేషన్స్ కెమికల్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ వెరీ క్లియర్గా ఏమి ఇచ్చిండు, చీసో కార్పొరేషన్స్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి మిథైల్ మెర్క్యూరీ అనేది రిలీజ్ అవ్వడం. సో మీనా మాట అంటే మీనా ఎం, మాట ఎం, ఇక్కడ 2 ఎంలు ఉన్నాయి కదా, దాని తగ్గట్టుగా మిథైల్ మెర్క్యూరీ అనేది ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ చీసో కార్పొరేషన్స్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి కలిసిపోయినాయి. ఆ తర్వాత ఏమైంది, దిస్ వెరీ టాక్సిక్ కెమికల్ బయో అక్యుములేటెడ్ ఇన్ షెల్ ఫిష్ అండ్ ఫిష్ ఇన్ మినామాటా బే అండ్ ఇన్ షిరాన్యూ సీ, which when eaten by the local population resulted in mercury poisoning. Okay, while cat, dog, pig and humans deaths continued for 36 years. ఓ ఘోరం ఉన్నది. ఇక్కడ మీనా గురించి లేదు, మాట గురించి లేదు. మిథైల్ మెర్క్యూరీ అనే పాయిజన్ చీసోస్ కార్పొరేషన్స్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఈ మీనామాటా బే అండ్ షిరాని సీలో కలిసిపోయినప్పుడు ఆ మెర్క్యూరీ అనేది ఏదైతే ఈ షెల్ ఫిష్ అట్లాంటివి తిన్నాయి అందులో పోయిన తర్వాత ఆ షెల్ ఫిష్ కానీ ఫిష్ కానీ మనుషులు, పందులు, కుక్కలు, పిల్లులు తినడం వల్ల చాలామంది చనిపోయినారు మెర్క్యూరీ పాయిజన్ వల్ల. అది ఎన్నేళ్ళ వరకు నడిచిందంటే 36 ఏళ్ళ వరకు నడిచింది. సో ఇది మీనామాటా డిసీజ్. నేను ఇందాక అనుకునే దానికి ఇప్పటికి చాలా రిలేజ్ అయినాను. సో ఎగ్జామ్లో వస్తే మీనా గురించో మాట గురించో రాయను నేను. మీనామాటా డిసీజ్ అంటే మిథైల్ మెర్క్యూరీ పాయిజనింగ్ గురించి నేను రాస్తాను. సో ఇది సో ఊరికే బయాలజీనా సార్ మీరు ఎంతైనా డాక్టర్ కదా అని మీరు అనొచ్చు. సో ఒక ఫిజిక్స్ టెక్స్ట్ బుక్ కూడా తీసుకుందాం. మనం ఫిజిక్స్ టెక్స్ట్ బుక్లో నా బామ్మర్ది రెగ్యులర్గా అంటున్నాడు, బావ మీరు హైపర్ మెట్రోపియా గురించి ఎట్లా చెప్తారో నాకు అడగండి అన్నారు. సో హైపర్ మెట్రోపియా అనే టాపిక్ వచ్చింది. నేను దీని గురించి క్లియర్గా చెప్పాలంటే నా ఒపీనియన్ ఏంటంటే హైపర్ మెట్రోపియా. సో హైపర్ అంటే ఎక్కువ, ఇప్పుడు వాసవి హైపర్ మార్ట్ అని చాలా వస్తున్నాయి. హైపర్ అంటే ఎక్కువ, లేదా హైపర్ యాక్టివ్ ఉన్నాడు, అది హైపర్ అంటే ఎక్కువ. సో మెట్రో అంటే ట్రైన్స్ లేటెస్ట్గా వచ్చినాయి. సో పియా, హైపర్ మెట్రోపియా, పియా అంటే లవర్ యాక్చువల్గా. సో నా గెస్ అయితే ఈ మెట్రో ట్రైన్స్లో లవర్స్ అనేవాళ్ళు హైపర్ అంటే ఎక్కువైపోయారు, మెట్రో ట్రైన్స్లో లవర్స్ ఎక్కువైపోయారు. ఇదేనా మనం చూద్దాం ఇప్పుడు. సో హైపర్ మెట్రోపియా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫార్ సైటెడ్నెస్. ఫార్ సైటెడ్నెస్ అంటే దూరం ఉన్న వస్తువులు కనిపించడం. అదైతే నాకు క్లియర్గా అర్థమైంది ఇంగ్లీషే కాబట్టి. ఏ పర్సన్ విత్ హైపర్ మెట్రోపియా కెన్ సీ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ క్లియర్లీ బట్ కెనాట్ సీ ఆబ్జెక్ట్స్ ఎట్ నియర్ డిస్టెన్సెస్ బికాస్ ద మినిమల్ ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెన్స్ ది పర్సన్ ఆఫ్ హైపర్ మెట్రోపియా ఇస్ గ్రేటర్ దెన్ 2.27 సెంటీమీటర్స్. సో 2.27 సెంటీమీటర్స్ అనేది ఇక్కడ రాసేసుకో, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే హైపర్ మెట్రోపియా అంటే
మెట్రో ట్రైన్స్లో లవర్స్ ఎక్కువ మంది ఉండడం కాదు, దూరం ఉన్న వస్తువులు కనిపించడము, దగ్గరున్న వస్తువులు కనిపించకపోవడాన్ని హైపర్ మెట్రోపియా అంటారు. ఇప్పుడు వెరీ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది నీకు చెప్పేసిన. దీనిలో ఇంకొక పాయింట్ కూడా ఉంది సార్, నేను ఇంకా కన్ఫ్యూజ్ అవుతాను అంటే, ఇప్పుడు కర్మకాలి నువ్వు నీ లవర్ తోటి మెట్రో ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఎక్కడో స్టేషన్లో దూరం ఉన్న మీ నాన్న గుండు కనిపిస్తుంది కదా, అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్, అంటే దూరం ఉన్న మీ నాన్నకు నువ్వు కనిపిస్తున్నావు కానీ నీ పక్కనున్న వాళ్ళకి నువ్వు కనిపించవు. ఎందుకు తెలుసా? నువ్వు ఎట్లయితే లవర్ తోటి పోయినావో నీ పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళ లవర్ తోటి వచ్చింది కాబట్టి వాళ్ళ దునియా, వాళ్ళ ప్రపంచం మొత్తం వాళ్ళ లవర్స్ మీదనే ఉంటాయి. సో పక్కన నువ్వు ఉన్నవా ఇంకెవరున్నారో వాళ్ళకి కనిపించదు. సో దగ్గరున్న ఆబ్జెక్ట్ కనిపించకపోవడము, దూరం ఉన్న ఆబ్జెక్ట్ కనిపించడం. ఇక్కడ ఇంపార్టెంట్ లెంత్ డైమెన్షన్ ఏంటి? 2.27 సెంటీమీటర్స్ అనేది బొమ్మలో క్లియర్గా ఇచ్చిండు. ఎందుకు అంటే చూద్దాం. లెట్ ది పాయింట్ ఆఫ్ లీస్ట్ డిస్టెన్స్ at which eye lens forms a clear image on the retina for a person with hypermetropia H. If an object is at H or beyond H, the eye can form its image on retina. If the object is between H and length, distinct vision that it cannot form an image. సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది. ఒకవేళ ఆబ్జెక్ట్ ఈ లెంత్లో ఉంటే రెటినా బ్యాక్ సైడ్ పడుతుంది, ఒకవేళ ఆబ్జెక్ట్ హెచ్ డిస్టెన్స్లో ఉంటే రెటినా మీద పడుతుంది కాబట్టి క్లియర్గా అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా నేను రియలైజ్ అయింది ఏంటంటే మెట్రో ట్రైన్స్లో లవర్స్ ఎక్కువ అవ్వడం అనేది హైపర్ మెట్రోపియా కాదు, డిస్టెంట్ ఆబ్జెక్ట్ క్లియర్గా కనిపించడము, దగ్గరున్న ఆబ్జెక్ట్ కనిపించకపోవడాన్ని హైపర్ మెట్రోపియా. సో నేను ఇలా ఈ 3 to 4 టాపిక్స్ ఏదైతే రియలైజ్ అయ్యి చూపించానో దీన్ని మీరు అనుకోవచ్చు, సార్ ఏంది ఇట్లా ఫూలిష్ లాగా చెప్తున్నాడు, కంప్లీట్ పిచ్చిగా చెప్తున్నాడు, ఇట్లా ఎవరైనా చదువుతారా ఈ హైపర్ మెట్రోపియా అంటే ఏంటి అని. కాదు, ఇది మీ బుక్స్లో ఉన్న పాయింట్ చూసి నేను మీకు చెప్తాను. నేను ఈ మెథడ్ చాలా సంవత్సరం నుంచి ఫాలో అవుతున్నాను, నా సక్సెస్ రేట్ ఏంటో మీకు తెలిసిందే. దాంతోపాటు మీ బుక్లో కూడా ఒక వండర్ఫుల్ పాయింట్ ఇచ్చిండు, నేను అది మీకు చూపిస్తాను. వెదర్ ఇన్ నోట్బుక్ ఆర్ ఎగ్జామ్స్ రైట్ అనలిటికల్లీ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్ అన్నారు. చూడు, ఎక్స్ప్రెసింగ్ యువర్ ఓన్ ఒపీనియన్స్, దిస్ వర్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్ ఒపీనియన్స్, మీ యొక్క ఓన్ ఒపీనియన్స్ని మీరు ఎక్స్ప్రెస్ చేయండి అంటే ఇక్కడ ఎగ్జామ్స్లో కానీ నోట్బుక్స్లో కానీ అన్నాడు. నేనేమంటా అంటే నోట్బుక్స్లో ఎగ్జామ్స్లో మనం ఓన్గా ఎక్స్ప్రెస్ చేసి ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఎలా అయితే హైపర్ మెట్రోపియాని నా ఓన్గా అనుకున్నాను, మెండెల్స్ లాస్ని లేదా మీనా మాటా డిసీజ్ని నేను నా ఓన్గా ఎక్స్ప్రెస్ చేసాను, అట్లా రాసిన కంపల్సరీ ఫెయిల్ అవుతానుగా. సో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జామ్స్లో కాకుండా ఫస్ట్ నువ్వు చదివేటప్పుడు రికలెక్షన్ చేసేటప్పుడు నీ ఓన్గా నువ్వు ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయి. ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత ఎంతవరకు వ్యాలిడిటీ ఉంది, ఎంతవరకు కరెక్ట్గా ఉన్నది అనేది చూస్తే అప్పుడు నీకేమవుతుంది అంటే ఒక రియలైజేషన్ వస్తుంది. ఇలా నువ్వు ప్రిపేర్ అయితే యాక్టివ్గా ఉంటావు, కొంచెం ఫన్నీగా ఉంటుంది, బోరింగ్ అనేది ఉంటుంది. ఇలా నువ్వు ప్రిపేర్ అయితే ఇంకొకటి మెయిన్ అడ్వాంటేజ్ అంటే అసలు నిద్ర సమస్యలు ఉండవు. ఎందుకంటే మీరు జనరల్గా లైన్ టు లైన్ చదువుకుంటూ పోతుంటారు, ఒక పేజ్ అయ్యేలోపే మీరు డల్ అయిపోతారు. కానీ ఇది ఎట్లయితే నువ్వు యాక్టివ్గా నీ బ్రెయిన్ని, నీ న్యూరాన్స్ని యూజ్ చేస్తున్నావో నీ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెరుగుతుందో ఆటోమేటిక్గా జ్ఞాపక శక్తి కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో అనేది మనం చూద్దాం. సో ఇక్కడ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీ నెంబర్ 1 ఏంటి? నువ్వు అస్సలు గుర్తు చేసుకోలేకపోవడం, అంటే ఈ టాపిక్ సంబంధించిన ఒక్క పాయింట్ కూడా నీకు గుర్తుకు రాకపోవడం. పాసిబిలిటీ నెంబర్ 2 ఆ టాపిక్ సంబంధించిన కొన్ని పాయింట్స్ 2 to 3 పాయింట్స్ కానీ 5 to 6 పాయింట్స్ కానీ గుర్తుకు రావడం. పాసిబిలిటీ నెంబర్ 3 ఈ టాపిక్ సంబంధించింది మోస్ట్లీ అన్ని పాయింట్స్ కూడా నీకు గుర్తుకు రావడం. ఇలా ఎంతసేపు గుర్తు చేసుకుంటావు? కేవలం 5 to 10 seconds ఆర్ 15 seconds గుర్తు చేసుకో చాలు. నెక్స్ట్ ఏం చేయాలి అని అడిగినప్పుడు వెంటనే నువ్వేం చెప్తావు? బుక్ ఓపెన్ చేసి టక్కటక్క చదివేయాలని చెప్తావు. అక్కడే నువ్వు బోల్తా పడతావు. అస్సలు చదవద్దు, వెతకాలి. ఏం వెతకాలి? నువ్వు అనుకున్న పాయింట్స్ ఉన్నాయా లేవని వెతకాలి. ఈ వెతికే ప్రాసెస్లో మళ్ళీ 3 పాసిబిలిటీస్ ఉంటాయి. పాసిబిలిటీ 3లో ఉన్నప్పుడు వారే వా అని నువ్వే మెచ్చుకో. పాసిబిలిటీ నెంబర్ 2 ఉంటే అరే ఏంటిది తప్పుగా ఊహించుకున్నానే, నార్త్ బదులు వెస్ట్ అనుకున్నాను, ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ అని నువ్వు రియలైజ్ అవ్వాలి. పాసిబిలిటీ నెంబర్ 1లో ఒక కొత్త విషయం నేర్చుకో. సో కొత్త విషయం నేర్చుకున్నా అన్న ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ప్లస్ ఒకవేళ ఇదే క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో అడిగినప్పుడు నేను ఈ పాయింట్స్ రాకపోతే నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది అన్న ఒక ఫీలింగ్ కూడా తెచ్చుకో. సో ఇలా వెతికి నీకు తెలిసిన పాయింట్స్ ఉన్నాయన్న దగ్గర జోష్గా ఫీల్ అయ్యి, తెలియని పాయింట్స్ దగ్గర నువ్వు రియలైజ్ అయ్యి, లేదా కొత్త పాయింట్స్ నేర్చుకున్న అన్న ఎగ్జైట్మెంట్ ప్లస్ ఫీలింగ్, ఇవన్నీ చేయడానికి ఏ టాపిక్ అయినా ఒక 2 to 3 minutes లేదా 5 minutes పడుతుంది. నువ్వు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఇలా వెతికేటప్పుడు నీ కన్నుబొమ్మలు ఆటోమేటిక్గా దగ్గరగా అవుతుంది. దాన్నే ఫోకస్ పెంచడం అంటాము. ఎందుకు ఫోకస్ పెరుగుతుంది అంటే నువ్వు డీప్గా, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నావు కాబట్టి. దీని గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు ఒక వర్స్ట్ సినారియో చూద్దాం. ఈ టాపిక్ని ఇలా జూన్, జూలై, ఆగస్ట్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఇయర్లో నువ్వు ప్రిపేర్ అయినావు. ఫర్ సమ్ రీజన్స్, కొన్ని కారణాల వల్ల మళ్ళీ నీకు ఫైనల్ ఎగ్జామ్ మార్చ్లో పెట్టే అప్పుడు వరకు కూడా నువ్వు ఈ టాపిక్ని ఒక్కసారి కూడా రివైజ్ చేయలే. ఎగ్జామ్ హాల్కి పోయినాక ఏమవుతుంది? ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఇదే టాపిక్ వస్తుంది అనుకుందాం.
అప్పుడు ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయో చూద్దాం. నువ్వు ఎగ్జామ్లో ఆ ఆన్సర్ రాద్దాం అనుకున్నప్పుడు ఏవైతే నువ్వు బుక్ ఓపెన్ చేయకనే ముందే ఆటోమేటిక్గా పాయింట్స్ గుర్తుకొచ్చినాయో అవి ఖచ్చితంగా నీకు గుర్తుకుంటాయి. ఎందుకు? అవి నీకు పర్మనెంట్ మెమరీలో ఉండిపోయినాయి. కాబట్టి హ్యాపీగా ఆ పాయింట్స్ రాసి. నెక్స్ట్ ఏంటంటే ఏవైతే నువ్వు తప్పుగా రికలెక్ట్ చేసుకున్నావో పాసిబిలిటీ నెంబర్ 2లో అప్పుడు నువ్వు రియలైజ్ అయినావు. ఏంటి? అరే ఆక్సిజన్ బదులు కార్బన్ డైఆక్సైడ్ లేదా నార్త్ బదులు వెస్ట్ ఇట్లా రియలైజ్ అయినావు. ఎప్పుడైనా ఒక మనిషి తన జీవితంలో పెద్ద తప్పు చేసిన తర్వాత రియలైజ్ అయితే మళ్ళీ తప్పు ఖచ్చితంగా చేయరు. కాబట్టి నీకు ఆ పాయింట్స్ కూడా నీట్గా గుర్తుకొస్తే ఈజీగా రాసి. ఇప్పుడు నెక్స్ట్ పాసిబిలిటీ ఏంటంటే నీకు అసలే గుర్తు చేసుకోలేని పాయింట్స్ కొన్ని ఉన్నాయి కదా, అక్కడ నువ్వు కొత్త విషయం నేర్చుకున్నాను ఒక క్యూరియాసిటీ ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ప్లస్ ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ పాయింట్స్ నాకు గుర్తు రాక నేను ఈ పాయింట్స్ రాయకపోతే ఎంత ఘోరంగా ఉంటుందనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఇలా నువ్వు ఫీలింగ్ ప్లస్ ఎగ్జైట్మెంట్ క్యూరియాసిటీ కలిపి నువ్వు ప్రిపేర్ అయినావు కాబట్టి ఆ పాయింట్స్ కూడా 200% కాదు 1000% గుర్తుకొస్తాయి. అవి కూడా రాసి. సో ఆ ఆన్సర్ సంబంధించిన అన్ని పాయింట్స్ నువ్వు రాసేసినావు. ఇదే కదా నీకు కావాల్సింది. ఇలా నువ్వు ఎగ్జామ్ రాస్తే 9/10 రావడం ఇంపాసిబుల్. ఎందుకంటే 10/10 జీపీఏ గ్యారంటీగా వస్తుంది కాబట్టి. సో ఈ వీడియోలో నేర్చుకున్న మెయిన్ పాయింట్స్ ఏంటంటే నువ్వు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత నేను అడిగిన క్వశ్చన్కి నీకు పాయింట్స్ గుర్తు రాకపోతే అరే నేను ఇంకా ఫోకస్ చేసేది ఉండే, ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి చదివేది ఉండే, మా మమ్మీ చెప్పినట్టు పొద్దున్న లేచేది ఉండే, మా సోషల్ టీచర్ చెప్పినట్టు ఇంకా నంబర్ ఆఫ్ టైమ్స్ రాసేది ఉండే, ఫేస్బుక్ డీయాక్టివేట్ చేసేది ఉండే, వాట్సాప్ డిలీట్ చేసేది ఉండే. ప్లస్ నెక్స్ట్ ఇయర్ నుండి ఫస్ట్ డే నుంచి అంటే June 13th నుంచే నేను విపరీతంగా చదవడం మొదలు పెడతాను. ఫ్రెండ్స్ని అవాయిడ్ చేస్తాను, తిండి నిద్ర కూడా మానేసి నైట్ అవుట్లు చేసి చదువుతాను, ఫోన్ అసలు పక్కన పెట్టేస్తాను అని రిలీజ్ అవుతుంటావు. ఇక్కడ నువ్వు బాగా గమనించాల్సింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ లేదా నెక్స్ట్ ఎగ్జామ్కి నువ్వు బాగా ప్రిపేర్ అవుతా నువ్వు ఇక్కడ రిలీజ్ అవుతున్నావు అంటే మీనింగ్ ఏంటి? ఈ ఎగ్జామ్ దొబ్బినట్టే కదా. దాంతోపాటు నీకు వచ్చే విపరీతమైన నెగిటివ్ థాట్స్ ఈ రియలైజేషన్ అప్పుడు ఏం చేస్తుందంటే నీకు మిగతా తెలిసిన క్వశ్చన్స్ మీద కూడా ఫోకస్ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా ఎగ్జామ్ మొత్తం దొబ్బినట్టే. నేను చెప్పిన ఈ లేటెస్ట్ పద్ధతిలో నువ్వు ప్రిపేర్ అయితే రియలైజేషన్ అనేది ఎగ్జామ్ హాల్లో కాకుండా నువ్వు ఎవ్రీడే చదివేటప్పుడే అవుతావు. సో ఎగ్జామ్ని రిలాక్స్గా హుందాగా హ్యాపీగా రాయాలి అంటే రియలైజ్ అవ్వాల్సింది ఎగ్జామ్ హాల్లో కాదు, డైలీ ప్రిపేర్ అయ్యేటప్పుడు. సో నువ్వు డైలీ చేయాల్సింది ఏంటంటే నువ్వు చదవాల్సిన సబ్జెక్ట్ని ఎంచుకో, దానికి సంబంధించిన బుక్ తీసుకొని ఇండెక్స్ ఓపెన్ చేసి ఏ చాప్టర్ చదవాలో డిసైడ్ అయిన తర్వాత చాప్టర్ ఓపెన్ చేసి ఫస్ట్ టాపిక్ ఏముందో చూసి బుక్ క్లోజ్ చేసి దానికి సంబంధించిన కొన్ని పాయింట్స్ రికలెక్ట్ చేసుకుని ప్రయత్నించు. ఇలా రికలెక్షన్ 10 to 15 seconds అయిపోయిన తర్వాత నువ్వు దానికి సంబంధించిన పాయింట్స్ ఏమున్నాయో వెతుకు. ఇలా వెతికేటప్పుడు నువ్వు రికలెక్ట్ చేసుకున్న పాయింట్స్ నీకు టెక్స్ట్ బుక్ ఉంటే వారెవ్వా అనే జోష్కిరా నీకు తెలిసిన పాయింట్స్ని నువ్వు రివర్స్లో ఆపోజిట్లో ఒకవేళ రికలెక్ట్ చేసుకుంటే రియలైజ్గా అరే నేను ఇలా అనుకోవాల్సింది అలా ఉన్నది ఏంటి అని. సో కొత్త పాయింట్స్ ఏమైనా నీకు కనిపిస్తే అక్కడ ఎగ్జైట్మెంట్ కొత్త పాయింట్ నేర్చుకున్నాని ప్లస్ ఈ పాయింట్స్ రాయకపోతే ఎగ్జామ్ వల్ల నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందని ఒక చిన్న ఫీలింగ్. ఇలా ఎవ్రీడే ప్రిపేర్ అవ్వాలి. బస్ కల్లాస్ ఎగ్జామ్ని కుమ్మై 10/10 జీపీ గ్యారంటీగా తెప్పించు. కాన్సన్ట్రేషన్ మీద ఒక వీడియో చేశాను. 100% కాన్సన్ట్రేషన్ పెరగాలి అంటే ఎలా చదవాలి అనేది. ఇంకా నువ్వు చూడకపోయి ఉంటే చూడు. ఇలాంటి ఇంకా చాలా టాపిక్స్ లైక్ షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, రివిజన్ ఎలా చేయాలి, ఎగ్జామ్ హాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎగ్జామ్ 1 week ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ నేను డీటెయిల్గా నీకు నేర్పిస్తాను. అది కాకుండా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ చేయమన్నా చేస్తాను. ప్లస్ చాప్టర్ వైజ్ కూడా లేటెస్ట్ టెక్నిక్స్లో మనం ఎలా అర్థం చేసుకుంటే బాగా గుర్తుకుంటుందన్న వీడియోస్ కూడా నేను చేస్తాను. చదువుకు సంబంధించిన లేటెస్ట్ టిప్స్ అండ్ ప్రాక్టికల్ అప్రోచ్ వీడియోస్ కొరకు డాక్టర్ ఏవిఎస్ బెస్ట్ స్టడీ టెక్నిక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయి, నీ ఫ్రెండ్కి షేర్ చేయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకో తమ్ముడు. నేను డాక్టర్ ఏవిఎస్ సైకియాట్రిస్ట్, నీకు ఒక అన్నలాగా ఉండి చదువుకు సంబంధించిన అన్ని రకాల డౌట్స్ నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, నీ డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఎప్పుడు రెడీగా ఉంటాను. నెక్స్ట్ వీడియోలో ఎలా షెడ్యూల్ వేసుకుంటే 10/10 జీపీఏ గ్యారంటీగా వస్తుంది అనే టాపిక్ని నీకు నేర్పిస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాబాయ్. థ్యాంక్ యూ.